ఈ మోదీ గారి పాత్రని మీరు ఎలా చూస్తారంటారు? ఈ టెర్రర్ అటాక్ కానివ్వండి, లేదా సర్జికల్ స్ట్రైక్ అనండి, లేదా యుద్ధం అనండి, మీరు పేరేం పెట్టినా సరే మోదీ గారి పాత్రను ఎలా చూస్తారు? మోదీ గారి పాత్ర చాలా బాగుంది. అతనే కనుక లేకుండా ఉన్నట్లయితే ఈ వేళటి రోజున ఈ దేశం ఎప్పుడో ఎక్కడో కొట్టుకుపోయి ఉండేది. అతను మన ఇండియన్ కంట్రీకి ఒక బెస్ట్ మ్యాన్, ఒక గట్స్ ఉన్న ఒక మ్యాన్. సీజ్ ద ఫైర్కి యాక్సెప్ట్ చేయడం మన ఇండియన్స్ పెద్దగా నచ్చట్లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి? నచ్చట్లేదంటే నచ్చాలి, నచ్చకపోవడం కుదరదు. ఏంటంటే తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సర్దుబాటులు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా సీజేఫైర్కి ఒప్పుకోకపోతే కుదరదు. కొన్ని విపక్షాలు కూడా కొంచెం విమర్శిస్తున్నారు, వాళ్ళని ఎలా చూడాలి? విమర్శిస్తారులే, విమర్శలు కాకపోతే హర్షదానాలను హర్షవక్తాలు వస్తాయా? రావు, ఎప్పటికీ రా, విమర్శలే వస్తాయి. ఎందుకంటే ఎదుటివాడు పాడైపోతున్నాడు అంటే లేచి చప్పట్లు కొట్టేవాడే కానీ అరే లేచి చెయ్యల నుంచి పైకి తీసుకొద్దాం అనేవాడు ఎవడు లేడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మన ఇండియన్లో అటువంటి స్వార్థం చాలా ఉంటుంది. దాని మీద అవన్నీ వస్తాయి. హర్షదానాలు అయితే రావు, హర్షించడం అయితే రాదు, వ్యతిరేకత వస్తుంది.